ఖచ్చితంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలా అధ్యక్ష గతంలో కూడా ఇదే రాష్ట్రంలో ఈ రోజు జరిగినాయి గతంలో జరిగినాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ లో క్రషర్లకు ఎట్లా లక్షల టన్నులు ఈ రోజు ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానా డ్యూటీ మీద దాని మీద ప్రభుత్వం చెప్పాలి ఇన్ని అక్రమాలు జరిగినా ఈ అక్రమాల మీద ప్రభుత్వం ఇట్నుంచి వీళ్ళ ఆరోపణ చేస్తారు అట్నుంచి వాళ్ళ ఆరోపణ చేస్తారు కానీ జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలా గట్టిగా ఈ విషయాలు 10 ఏళ్ళు జరిగినాయి కదా గతంలో కూడా మీరు అందుకే అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వాలా మేము మాట్లాడుతున్న విషయాలు ప్రజలకి తెలిసే పరిస్థితి లేకుండా వాళ్ళ వీళ్ళ కొట్లాడకపోతే ముందు సభని మీరు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష పాల్వాయర్ గారు దయచేసి కూర్చోండి మేము మీ సీట్లో కూర్చోండి హరిశ్రావు గారు మీ సీట్లలో కూర్చోండి మీ సభ్యులను కూర్చోండి స్పీకర్ గారు మాట్లాడండి స్పీకర్ గారు కొంచెం హౌస్ ఆర్డర్లో పెడితే మేము మాట్లాడతాం మేము మాట్లాడేది ఎవరికి వినిపించట్లేదు దయచేసి ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి మేము మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్ మీ సీట్లలో కూర్చోండి నేను మీరు మాట్లాడారు హరీష్ గారు మీరు మాట్లాడండి ఒక్క నిమిషం హరీష్ గారు పాల్వాయి హరీష్ గారు ఒక్క నిమిషం వారికి హరీశ్రావు గారికి చాలాసార్లు నేను అవకాశాలు ఇచ్చాను వారు సబ్జెక్టు మీద ఒక్క నిమిషం వారు అనుభవమైనటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఈ సభలో సీనియర్ శాసనసభ్యులు రూల్స్ పొజిషన్ తెలుసు అన్నీ తెలుసు వారికి నేను పదే రిక్వెస్ట్ కూడా చేశాను శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారి పేరు మీరు ఆ కంపెనీలో లేనట్టు సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు తీసి వారిపైన వ్యక్తిగతమైన మీరు ఆరోపణ చేశారు కాబట్టి మీరు ఆ వర్డ్స్ని విత్డ్రా చేసుకొని మీ కార్యక్రమం మీ సబ్జెక్టు కొనసాగించండి నేను రిక్వెస్ట్ చేశాను మీరు పదే అదే కంపెనీ మీద ఆరోపణ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుతున్నాగా ఆ వర్డ్స్ ఇందులో మీకు ఇన్నిసార్లు అవకాశాన్ని మీకు రిక్వెస్ట్ చేశాను నేను చాలాసార్లు మీరు అందరికంటే సీనియర్ సభ్యులు లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ చేసినటువంటి వారు మీరు అనుభవం లేనటువంటి వాళ్ళు మీరు పదే మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి ముందు మీ సీట్లలో కూర్చోండి దయచేసి ప్లీజ్ మీరు సీట్లలో కూర్చోండి ముందు మీరు కూర్చుంటాం మీరు కూర్చోండి ఇస్తాను మీరు కూర్చోండి మీరు మీ సీట్లలో కూర్చొని హరీశ్రావు గారు అవకాశం ఇస్తాను మీరు మీ సీట్లలో కూర్చుని హరీశ్రావు గారు అవకాశం ఇస్తాను మీరు మీ సీట్లలో కూర్చోబెట్టండి మీ సభ్యులకు కూర్చోమని చెప్పండి మీరు మైక్ ఇవ్వండి కానీ మీ సీట్లలో మీ సభ్యులందరూ దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి హరీశ్రావు గారికి నేను పదే రిక్వెస్ట్ చేసినాను మళ్ళీ కూడా చేస్తున్నాను మీ సభ్యులను మీ యొక్క సీట్లలో కూర్చోమని చెప్పండి మహేశ్వరి అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి అంశము మరి ఈరోజు డిమాండ్స్లో ఉన్నదా డిమాండ్స్లో లేనటువంటి అంశాన్ని ఈరోజు మీరు మాట్లాడి ఈరోజు కేవలం వేరే వారికి అవకాశం లేకుండా ఈరోజు డిమాండ్లో లేనటువంటి అంశాన్ని మీరు అలో చేసి ఈరోజు సభా సమయాన్ని వృధా చేస్తూ ఈరోజు మీరు అందరికీ రావాల్సినటువంటి అవకాశాలు రాకుండా ఈరోజు మీరు ఈ రకంగా మరి సభను హ్యాండిల్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి మీరు స్పెషల్గా అంశం మీద షార్ట్ డిస్కషన్ కడగండి ఆ డిస్కషన్ చేయమనండి గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ రోజు కాళేశ్వరం లాంటి అంశంలో కూడా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి సార్
మరి అలాంటి అన్నిటి మీద మీరు సమయం పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఎంక్వైరీ పెట్టండి. కానీ ఈ రోజు ఈ రకంగా మరి సభను అడ్డుకోవడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి హరీష్ రావు గారు కూడా మరి మీరు ఇప్పటికైనా విత్డ్రా చేసేసుకొని దయచేసి మరి సబ్జెక్టు వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు, గౌరవ బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ ఇది డిమాండ్లో మైండ్ సెట్ జియాలజీ లేనటువంటి అంశము. డిమాండ్స్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చుకోవచ్చు, కానీ దాని మీద సపరేట్ సమయం అడిగి చర్చ చేయాలి. కానీ వ్యక్తుల పేర్లు మంత్రుల పేరు తెచ్చి సంబంధం లేదు. డిమాండ్స్ ఎజెండానే కాదు. దయచేసి దాన్ని మీరు నోటీస్ చేసి ఆ ఇష్యూను రిజాల్వ్ చేసి సభ నడవాలి కదా అధ్యక్ష. సభ నడవకుండా వాళ్ళు కావాల్సుకొని సభకు అంతరాంగలు సభను ఎక్కువ రోజులు బీఎస్సీలోకి వచ్చి మీ సభ ఇచ్చే సమయాన్ని వాడుకోకుండా అదే స్థితిమే నడవదు కదా అధ్యక్ష. కాబట్టి ఎజెండాలు ఇవ్వాలి. డిమాండ్స్లో లేనటువంటి సబ్జెక్టు మీద ఇంత రాజ్యాంగం చేసి సభను ఈ విధంగా డిస్కస్ చేసే ప్రాబ్లం అవుతుంది. డిమాండ్స్ లేదు చేయాలా లేదు. మీరు మాట్లాడండి. ప్రభాకర్ గారు మీరు మాట్లాడుతుంది సార్. రమణారావు, విజయరమణారావు సార్. అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం 10 ఏళ్ళల్లో బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు. బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించిండ్రు, లారీలతోని తొక్కించిండ్రు. ఇవాళ అకారణంగా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇవాళ కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఇంతకుముందు సంబంధిత మంత్రి వివేక్ గారు చెప్పారు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేద్దాం. లాస్ట్ 10 సంవత్సరాల ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఏం జరిగింది అనేది చెప్పంగా కూడా వాళ్ళు కావాలని చెప్పి సభను అడ్డుకొని సభను పక్కతో పట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రాష్ట్రం మొత్తంలో గీ ప్రాంతం, గ్రామ ప్రాంతం, గ్యాగా ప్రాంతం అనకుండా మరి అన్ని ప్రాంతాలలో బినామీల పేరు పెట్టి ఆనాడు ఇసుక మాఫియా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళే ఇవాళ క్రషర్లు కానీ ఇసుక మైనింగ్ కానీ అన్నీ నడిపించారు, గ్రానైట్ కానీ మొత్తం నడిపించారు. ప్రతి ఇసుకలు కానీ గ్రానైట్లు కానీ అది అన్నిట్లలో వాళ్ళకు సంబంధం లేకుండా 10 సంవత్సరాలలో ఏది నడవలేదు. మళ్ళీ వాళ్ళే ఇవాళ సొక్కం పూసలైనట్టు వాళ్ళే ఇవాళ మేము బాగా చేసినాం అన్నట్టు మరి వాళ్ళు ఏదైతే మరి హౌస్ కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారో అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటికే మైనింగ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, గత 10 ఏళ్ళది ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం కూడా వారు చెప్పడం. కూర్చోండి. ఇప్పటికైనా డిమాండ్ మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారిని అధ్యక్ష నేను కోరుతా ఉన్నా. డిమాండ్స్ మీద చర్చించాలి మరి, ఎందుకంటే ఇంకా సభ్యులు కూడా మాట్లాడేది ఉన్నది. మరి వాళ్ళను అందరినీ కూడా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా డిమాండ్స్ మీద మాట్లాడమనండి. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ మీద చర్చ జరగాలో ఆ చర్చలో పాల్గొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు, ముందు మీ సభ్యులందరినీ కూర్చోబెట్టండి. మీరు డిమాండ్స్ మీద మాట్లాడే ఉన్న మీకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మిగతా సభ్యులందరూ మాట్లాడే సభా సమయం అంతా వృధా అవుతుంది. మీకు వాళ్ళకి చాలాసార్లు అవకాశం ఇచ్చాను. వారు వ్యక్తిగతంగా మినిస్టర్ గారి పేరును ప్రస్తావించారు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. పదే మేము అడుగుతున్నప్పటికీ సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి సీనియర్ సభ్యులు వారు, అనుభవం ఉన్నటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ వారు ఈ విధంగా సభను ఇబ్బంది కలిగించడం మంచి సాంప్రదాయం కాదు. హరీశ్రావు గారు, మీరు ముందు మీ సభ్యులను కూర్చోబెట్టండి. మీరు డిమాండ్ మీద మాట్లాడితే తప్పకుండా అవకాశం ఇస్తాం. మీరు మంత్రి గారి పేరు తీసి ప్రస్తావించినప్పుడు మీరు విత్డ్రా చేసుకోండి. మైనింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడు 2022లో అప్పుడు ఈడీ రేడ్ అయింది మన ఒక సభ్యుల ఫ్యామిలీ కన్సర్న్స్ మీద. అప్పుడు హౌస్ కమిటీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈడీ రేడ్ అయినప్పుడు వారి అంశాలు అందరికీ తెలుసు. ఈడీ రేడ్ అయింది, ఫెమా వయలేషన్స్ అయినాయి. ఇవన్నీ అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము హౌస్ కమిటీ గురించి ఆలోచించలేదు. తర్వాత ఇంకొక మన మెంబర్ వారు కూడా బీజేపీ ఎంపీ గారు కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ పెట్టినారు, 400 కోట్ల రూపాయల స్కామ్.
ఈ మెటల్ అన్ని కూడా 2000 రూపాయలు క్యూబిక్ మీటర్ ఎప్పుడైతే గవర్నమెంట్ రేట్ 1800 ఉందో దాంట్లో ఇన్లీగల్ గ్రానైట్ మైన్ కూడా ఆపరేట్ చేస్తున్నారని చెప్పినారు. కానీ అప్పుడు హౌస్ కమిటీ దాని గురించి ఏం ప్రస్తావన లేదు. తర్వాత ఇంకొక వ్యక్తి ఇప్పుడే చెప్పినారు హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉంటే అని. అప్పుడు ఎందుకు పెట్టలేదు హౌస్ కమిటీ? ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినాము, ఒక చిన్న 4 లక్షల రూపాయల సినరేజ్ ఫీ పే చేయలేదని నోటీస్ పోయింది. 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. దాని గురించి అప్పుడైతే హౌస్ కమిటీ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు 4 లక్షల రూపాయలు వయలేషన్ కోసము వారు హౌస్ కమిటీ అడుగుతున్నారు. దీన్ని ఒప్పుకునేది లేదు అధ్యక్ష. ఏదైతే ఉందో మనము ఎంక్వైరీ చేస్తామన్నాము. డెఫినెట్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా ఫైండింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీని హౌస్లో కాన్ఫిడెన్స్ తీసుకొని హౌస్ కమిటీ గురించి ఆలోచిస్తాం. సార్, నేను గౌరవ హరీష్ రావు గారితో పాటు టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యులందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సభా సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకంగా డిమాండ్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో చాలామంది శాసనసభ్యులు కూడా ఈ డిమాండ్స్లో పాల్గొనాలి, చర్చలో పాల్గొనాలి, వారి ఆలోచన చెప్పాలి. ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంట్లో తప్పులు ఒప్పులు ఎక్కడ జరిగినాయో సూచనలు ఇచ్చే విధంగా వారందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇప్పుడే మైనింగ్ మినిస్టర్ గారు చెప్పారు, డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైనే చర్య తీసుకుంటామని. ఈరోజు హర్ష కన్స్ట్రక్షన్ కు సంబంధించి అధ్యక్ష ఎక్కడ కూడా అక్రమంగా మరి మైనింగ్ జరగలేదు. డబ్బులు సీనియరేజ్ ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, డబ్బులు ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, ఏ విధమైన సంశయం లేదు. కానీ వందలాది కంపెనీస్ వారి ప్రభుత్వంలోనే ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా నడిపించిండ్రు. సమాధానం చెప్పమని వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా ఒక్కరి టార్గెట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను వారిని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, తప్పకుండా వారు చేసిన మరి ఆరోపణలను వెంటనే విత్డ్రా చేసుకోవాలి. వారు అడుగుతా ఉన్న ఏదైతే అంశం ఉందో దానికి తావులేదు అధ్యక్ష. ఈరోజు ఎంక్వైరీ చేస్తారని మొత్తం 10 సంవత్సరాలు 2014 నుంచి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారని కూడా మంత్రి గారు సభాపక్షాన ఈ రోజు మీ ముందట ప్రస్తావన చేయడం జరిగింది. ఆ వరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. నేను దయచేసి గౌరవ సోదరులని, ఎందుకంటే వారు చాలా సీనియర్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు, అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. అనేక ఆరోపణలకు సంబంధించిన అంశం విషయంలో వారు అడుగుతూ ఉన్నారు సభా కమిటీని వేయాలని, హౌస్ కమిటీని వేయాలని. ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారు అడగకముందే మేమే మరి మంత్రి గారు ఎంక్వైరీ వేస్తామని చెప్పినాక తర్వాత కూడా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో గౌరవ సభ్యులందరికీ కూడా నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ ఈరోజు సభను ఆర్డర్లో పెట్టే బాధ్యత వారిపైన కూడా ఉంటుంది. దాన్ని మరి చైర్కి కోఆపరేట్ చేస్తూ ఇతర సభ్యులు ఇప్పుడు పాల్వాయి హరీష్ గారు కూడా వారి డిస్కషన్ మొదలుపెట్టారు. వారితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం మరి ఇతర సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, సిపిఐ గౌరవ పెద్దలు మాట్లాడేది ఉంది. దాని అవకాశం ఇచ్చే విధంగా, ఎందుకంటే వారు ఎవరు మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసినా అది కూడా తప్పైతే అధ్యక్ష. మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, ఎంఐఎం వాళ్ళు మాట్లాడేది ఉంది, సిపిఐ మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడుతూ ఉన్నారు. అందరి అవకాశాలు కూడా వారే తీసుకుంటాము, సభని ఇదే విధంగా నడుస్తామని సరికాదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ద టీఆర్ఎస్ బీఆర్ఎస్ members of the legislative assembly to resume their seats. కూర్చోండి, మీరు దయచేసి హరీశ్రావు గారు మీ సభ్యులందరూ కూర్చోండి, మేము ఈ సీట్లలో కూర్చోండి.
సాంబశివరావు గారు సాంబశివరావు గారు అధ్యక్ష డిమాండ్స్ సంబంధించి ఎనర్జీ డిమాండ్